స్టీఫెన్ మినిస్ట్రీస్ నిర్వహించు పీసీఎఫ్ సత్యస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ లోకరక్షకుడిని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖన సత్యాలు పరిశీలన చేద్దాం. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడదాం. మరి ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాము. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూసి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును అని మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా, యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాగొప్ప కృపను బట్టి నేటి వరకు సజీవంగా ఉన్నాం. అయ్యా, మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం మా కన్న తండ్రి. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయములో 3వ వచనం నుండి మేము ధ్యానిస్తూ ఉన్నాం. చదివిన వాక్యం నుండి మాతో స్పష్టంగా మాట్లాడమని కృప చూపమని తండ్రి, మీ కుమారుని యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, చదివిన వాక్యాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రస్తుత సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ఆయన ఒంటరిగా ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనేవారు ఆయనను చూసి ఆయనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అపొస్తలులు, ఈ శిష్యులు యేసు ప్రభు వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగుతూ ఉన్నారు. ఈ లోకానికి అంతం ఎప్పుడు,
యేసుక్రీస్తు తిరిగి రెండవసారి ఎప్పుడు వస్తాడు, దాని గుర్తులు ఏమిటి, సూచనలు ఏమిటి అని చెప్పి ఏకాంతమందు యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్న ప్రశ్నది. ఎప్పుడైతే ఈ యుగ సమాప్తికి యేసుక్రీస్తు రెండవ రాకడకు గుర్తులు ఏమిటని చెప్పి శిష్యులు ప్రశ్నించారో, ఆయన నోరు తెరచి చెబుతూ అనేక సంగతులను ఆయన వారికి తెలియపరిచాడు. అయితే అనేక విషయాలు వారికి చెప్పే ముందుగా ప్రప్రథమంగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అది 5వ వచనంలో ఉంటుంది. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. వారు అడిగిన ప్రశ్నకు జవాబుగా అనేక విషయాలు ప్రభు చెప్పాడు. అనేక విషయాలలో మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. యేసుక్రీస్తు ఈ రెండవ రాకడ సమయంలో, ఈ కడవరి దినములలో ప్రభు వచ్చే ముందుగా అనేక గురుతుల్లో ప్రప్రథమంగా చెప్పింది మోసపుచ్చుట. అనేకులు వచ్చి మోసపుచ్చుతారట. క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకని ఈ మాట ప్రస్తావించాడు? మోసపుచ్చకుండా చూసుకొనిది అంటున్నాడు. అనేక విషయాలు ఆ తర్వాత ప్రస్తావించారు. మరి మిగిలిన విషయాల కంటే ముందుగా మోసపుచ్చకుండా చూసుకోండి అనే ఈ మాటను ప్రత్యేకంగా ఎందుకు ఆయన మొట్టమొదటిగా ప్రస్తావించాడు అనే దానిని గురించి మనం ఆలోచిస్తే, అసలు మొట్టమొదటిగా అసలు మోసము అంటే ఏమిటి? ఒకడు మరొక వ్యక్తిని ఎట్లా మోసం చేస్తాడు? మోసపరిచేవాడు దేనిని ఉపయోగిస్తాడు అని మనం ఆలోచించినప్పుడు, ఒకడు మరొక వ్యక్తిని మోసపుచ్చేటప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మింపజేస్తాడు. అబద్ధాన్ని నిజమని చెప్పి ఆ వ్యక్తికి నమ్మబలిగించి అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేసి అబద్ధాన్ని ఆ వ్యక్తి చేత జరిగిస్తాడు. ఇది అబద్ధమని, నేను అబద్ధాన్ని నమ్ముతున్నానని, అట్టి అబద్ధాన్ని నేను జరిగిస్తున్నానని చెప్పి ఆ మోసపోయినటువంటి వ్యక్తికి తెలియదు. మోసపుచ్చే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఆ రీతిగా అనేకులు మోసపుచ్చే వాళ్ళు తయారవుతారు, మోసగాళ్ళు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మోసపుచ్చబడటం అనే దాన్ని గూర్చి, మోసగించబడటం అనే దాన్ని గూర్చి ప్రభువారు చెబుతున్నారు. దీన్ని మనం ఆలోచిస్తున్నాం. దీన్ని కాస్త ముందుకి
ఆలోచించినప్పుడు అసలు ఈ సృష్టి ఆరంభములోనే దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవునికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి మనిషి మోసగించబట్టే దేవునికి అత్యంత దూరం అయిపోయాడు. చివరికి శపించబడి పాపాత్ముడిగా మారిపోయాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు. కారణం ఏమిటంటే మోసగించబడటం. మోసగించేవాడు ఒకడున్నాడు, మోసగించబడిన వాడు కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా మనము ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం మనము 9వ వచనం నుండి చూస్తే సందర్భం మన అందరికీ తెలుసు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాగుకొంటిన నేను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివని అడిగాను. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. పిల్లలు వింటున్నారా? ఈ 9వ వచనం నుండి 13వ వచనం వరకు 9వ వచనంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 10వ వచనంలో ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నరుడైనటువంటి ఆదాము జవాబు చెబుతున్నాడు. మళ్ళీ 11వ వచనంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 12వ వచనంలో ఆదాము జవాబు చెబుతున్నాడు. చివరికి ఈ ఆదాము ఈ చెట్టు పండు నువ్వు ఎందుకు తిన్నావని చెప్పి, నీవు వస్త్రహీనుడిగా ఉన్నావని చెప్పి నీకు చెప్పింది ఎవరని చెప్పి అడిగినప్పుడు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే, ఈ చెట్టు ఫలము నాకీగా నేను తింటినన్నాడు. ప్రియులారా, ఆ స్త్రీని అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినంటుంది. సర్పమట తనను మోసపుచ్చిందట. సర్పము తనని మోసపుచ్చినందున ఆమె నేను తిన్నానని చెప్పి అంటుంది. సర్పము స్త్రీని మోసపుచ్చింది. మోసపోయిన స్త్రీ అట్టి మోసములోనికి భర్తను కూడా ఆదామును దాగింది. ఇద్దరు కలిసి మోసపోయారు. మోసపోయి వీరు అబద్ధమును నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ మోసం ద్వారా దేవునికి విరోధమై దేవుని చేత శపించబడిన వాళ్ళుగా, తృణీకరించబడిన వాళ్ళుగా మిగిలిపోయారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వ మోసగించబడ్డారు. సర్పము వారిని మోసగించింది. వారు మోసపోయారు. మోసం చేసిన వాడు దుష్టుడు, మోసగించబడిన వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు వాళ్ళు. అందుచేతనే క్రీస్తునందు ప్రియులారా, ఆదాము అవ్వ
వారు పాపులయ్యారు, దోషులయ్యారు, శాపగ్రస్తులయ్యారు, మహిమగల స్థానం నుంచి నెట్టివేయబడ్డారు. వారి సంతానమైనటువంటి యావత్తు మానవ జాతికి ఆ పాపాన్ని, శాపాన్ని అందించారు. మోసగించబడినటువంటి ఆది మానవుల ద్వారా ఈ యొక్క మానవ జాతికి పాపము, శాపము, శిక్ష, మరణం అనేది ప్రాప్తించింది. అందుచేతనే ప్రభునందు ప్రియమైన వారులారా, ఆనాడు వారు మోసగించబడ్డారు. దేవుడు దానికి ఒక ప్రణాళిక రచించాడు. తగిన సమయంలో యుక్తకాలం మందు తన కుమారుడు పంపించి ఈ మోసగించబడినటువంటి, మోసపోయినటువంటి వారు తెచ్చుకున్నటువంటి పాపశాపాల మరణం నుంచి, శిక్ష నుంచి, ఇంక అనేకమైనటువంటి నష్టాల నుంచి భర్తీ చేసి వారి పాపాల నుంచి వారిని విడిపించి నిత్య జీవానికి వారిని వారసులుగా చేయటం కొరకు దేవుడు తన కుమారుడు పంపించాడు. పంపించి శిలువయజ్ఞానికి అప్పగించాడు. ఆయన శిలువయజ్ఞం చేసి మరొక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుచేతనే క్రీస్తు దేవుని బిడ్డలారా, ముందు మోసపోయిన మానవ జాతికి సిలువ అనేది ఇప్పుడు ఈ చివరి దినాల్లో మళ్ళీ తిరిగి మోసపోతే మరొక సిలువ మాత్రం లేదు. ఈ కడవరి దినాల్లో మోసగుంచేవాళ్ళు, దుష్టుడు, దుష్టుని సంబంధులు, దుష్టుని యొక్క అనుచరులు అనేకులను మోసపుచ్చటానికి, ఆధ్యాత్మికంగా పతనం చేయటానికి, దేవునికి దూరం చేయటానికి దుష్టుడు, వాని అనుచరులు, వాని సంబంధులు నిరంతరం కూడా వారు పన్నాగాలు పొందుతున్నారు. ఈ చివరి దినాల్లో ఈ మోసపుచ్చే వాళ్ళ సంఖ్య అధికమైపోతుంది. బైబిల్ నాకు క్రైస్తవ్యానికి వెలుపల ఉన్న వాళ్ళే కాకుండా బైబిల్ లోపల ఉన్న వాళ్ళు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, సేవకులుగా అనబడిన వాళ్ళు, వాళ్ళను కూడా దుష్టుడు వాడుకుంటున్నాడు. అనేకమైన వాటి చేత, క్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళ చేత కూడా సంఘాలను, సహోదరులను, క్రైస్తవ సమాజాన్ని మోసపుచ్చి మళ్ళీ శాశ్వతమైన రాజ్యమునకు పోకుండా నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేతనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు శిష్యుడు అడిగిన ప్రశ్నకు అనేక విషయాలు చెప్పే ముందుగానే ప్రప్రదంగా చెప్పిన మాట, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. మోసపుచ్చకుండా చూసుకోవాలి. మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వ మోసపోయారు. వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. అలాగనే మరి ఐగుప్తు నుండి మోషే ద్వారా నిర్గమము జరిగిన తర్వాత, గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడిన తర్వాత, సముద్రం నుండి దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు, ప్రియులారా, ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఐగుప్తు అనేది నేటి క్రైస్తవ జీవితానికి పూర్వపు జీవితం. ఐగుప్తు జీవితం, ఐగుప్తు పాలన, ఐగుప్తు బ్రతుకు, ఐగుప్తు యొక్క శ్రమ, ఆ దాసరికం అనేది, దాసత్వం అనేది మార్పు లేని జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. అయితే ఆ ఫరో అధికారము నుండి, దాస్యము నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందటం
యేసుక్రీస్తు రక్తం ద్వారా నేడు మారు మనసు పొంది క్రీస్తు రక్తం ద్వారా రక్షణ మార్గంలో రావటం. అలాగున ఐగుప్తు నుండి కనాను యాత్ర నేటి ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైనటువంటి సాదృశ్యం అది. అయితే ఈ రీతిగా నేడు మనము సిలువను నమ్మి యేసు రక్తాన్ని ఆశ్రయించి మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని అపవాది అధికారం నుంచి విడుదల పొంది యేసు రక్తం ద్వారా నీళ్ళలో ముంచబడి బాప్తిస్మం తీసుకుని మనము నిత్యరాజ్యానికి మనము ప్రయాణమై వెళుతున్నటువంటి ఈ యాత్రలో మనకు మోసము అనేది, మోసగించేవాళ్ళు, మోసగాళ్ళు అనేవాళ్ళు తయారవుతారు. అందుచేతనే ఎవడు కూడా మిమ్మను మోసపుచ్చకుండా చూసుకోమని చెప్పి యేసు ప్రభు వారు ప్రత్యేకంగా చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఐగుప్తు నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి నీళ్ళలో ఎర్ర సముద్రం నీళ్ళ నుంచి అవతలకు వెళ్ళి వారు వాగ్దాన దేశానికి వెళుతున్న సమయంలో మార్గ మధ్యములో మోసం అనేది జరిగింది. ఒక్కసారి సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 17వ వచనం చివరి మాట చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 25 చివరి వచనం 17వ వచనం. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన ఖుష్బీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఫరో అధికారము నుంచి, బానిసత్వము నుంచి విడుదల పొంది గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి ఎర్ర సముద్రము నీళ్ళ నుంచి బయటపడి మేఘము కింద వాడు నడుస్తూ ఉన్నటువంటి రక్షింపబడి వాగ్దాన దేశానికి వెళుతున్న సమయంలో మార్గ మధ్యములో వాడు మోసపుచ్చబడ్డారు. కృష్ణ దేవుని బిడ్డలారా, అది ఎలాగునంటే ఒక్కసారి మనము ప్రకటన గ్రంథంలోనికి వెళితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదివినప్పుడు, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి వడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ప్రియులారా వినండి, ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాగ్దాన దేశానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యలో వారు ఎలాగ మోసగించబడ్డారంటే, మోయాబు రాజు బాలాకు ప్రవక్త అయినటువంటి బిలామును ఆశ్రయించాడు, ఆశ చూపించాడు, ఎన్నో బహుమతులు ప్రకటించాడు, ధనాన్ని, బహుమతులను ఎన్నో ఆశ చూపించాడు. ఈ దురాశకు లోనై ఈ బహుమతులకు అతడు ప్రలోభపడి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి ప్రయత్నం చేస్తుంటే బిలాము దీవెన వచ్చింది తప్ప
ఎంత మాత్రం కూడా బాలాకు పక్షముగా బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించటం తన వల్ల కాకపోయింది. అప్పుడు బిలాము ఆలోచించాడు, దేవుడు వారి పక్షముగా ఉండగా ఇశ్రాయేలు ప్రజలను శపించటం, బలహీనపరచటం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను బలహీనపరచటం, శాపానికి గురి చేయటం, వాళ్ళని పతనం చేయాలంటే వారి దేవుడు వారి పక్షముగా ఉండకూడదు. వారి దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు అప్పుడు వారు మనకు దొరుకుతారు. వారిని ఎలాగైనా కూల్చవచ్చు. ఇది బిలాము ఆలోచన. అందుచేతనే ఇశ్రాయేలు ప్రజలు అనే సంఘమునకు దేవునికి మధ్య ఎడబాటు కలిగించేటువంటి యోచన చేశాడు బిలాము. అదేమిటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును. ఈ జారత్వము చేసే దిశగా, ఆ తర్వాత విగ్రహాలకి బలి ఇచ్చినటువంటి వాటిని తిన్నట్లుగా బాలాకునకు నేర్పించాడు. మోయాబు రాజు అయినటువంటి బాలాకునకు ఈ ఆలోచనలు చెప్పాడు. ఎప్పుడైతే మోయాబులో ఉన్నటువంటి అందమైన స్త్రీలను వారు వాగ్దాన దేశానికి మోయాబు దేశం గుండా వెళ్ళే సమయంలో ఈ అందమైన స్త్రీలను పురికొల్పి వారు ఈ మోయాబు స్త్రీలతో వ్యభిచారము, జారత్వము చేయనట్లు, ఆ రీతిగా ఈ ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీల వ్యామోహములో పడి జారత్వం చేసిన తర్వాత ఆ మోయాబు స్త్రీలు మెల్లగా విగ్రహం వైపు, బలుల వైపు నడిపించి విగ్రహానికి బలిచ్చిన వాటిని తిన్నట్లుగా చేశారు. ఇది ఎప్పుడైతే జరిగిందో ఇశ్రాయేలుల పక్షముగా ఉన్న దేవుడు వారి పక్షంగా ఉండి వ్యాజ్యమాడేవాడు, యుద్ధాలు చేసే దేవుడు వారికి దూరం అయిపోతాడు. ఇది బిలాము యొక్క కుతంత్రం అన్నమాట. బాలాకునకు చెప్పాడు, బాలాకు దానిని ఇంప్లిమెంట్ చేశాడు. ప్రియులారు గమనించండి, ఈ సంఖ్యాకాండం 25 మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెరియోర్లో కలుసుకొనున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా, ప్రియులారు వింటున్నారా, దేవుడు తన ప్రజల మీద కోపపడటం ప్రారంభించాడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు జారత్వం చేయనట్లు, అలాగనే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం, ఆ మోయాబు దేవత ప్రతిమలకు నమస్కరించటం, ఇలాగున జరిగించారు. ఎప్పుడైతే జరిగించారో దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది. వీరికే ఆయన విరోధమయ్యాడు. తద్వారా జరిగింది ఏమిటంటే, ఈ సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9వ వచనం చూస్తే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మంది ఆ దినమున వాళ్ళు, దేవుడికి కోపం వచ్చింది తన ప్రజల మీద. కారణం ఏంటంటే జారత్వము,
విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినటం. ఇది బిలాము నేర్పిన సిద్ధాంతం. ఇది క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఈలాగును చేసి ఇశ్రాయేలు ప్రజలనట మోసగిచ్చారని చెప్పి ఇదే సంఖ్యాకాండం 25వ అధ్యాయము చివరి మాట, మిమ్మును మోసపుచ్చిది అని చెప్పి మాట ఉంది ఇక్కడ. క్రీస్తునందు సహోదరులారా, మోసగించబడిన వాడు ఎంత నష్టపోతాడో మునుపు చూసాం. ఏదేను తోటలో సర్పము ఆదాముని అవ్వను మోసపుచ్చింది. వీళ్ళు మోసగించబడ్డారు. మోసపుచ్చిన వాడు శాపగ్రస్తుడే, శిక్షకు పాత్రుడే. మోసగించబడిన వాడు కూడా దాని ఫలితాన్ని అనుభవించాలి. ఈ సంఖ్యాకాండం 25 అధ్యాయాలు మనం చూస్తున్నాం. మనం రక్షింపబడిన ప్రజలు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డారు. ఎర్ర సముద్రములో నుంచి బాప్తిస్మం అనుభవం ద్వారా బయటపడ్డారు. మేఘం కింద నడుస్తున్నారు, మన్నాను భుజిస్తున్నారు, బండల నీళ్లు త్రాగుతున్నారు. ఈ రీతిగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెడుతున్న మార్గములో ఇదిగో బాలాకు బిలాము యొక్క సలహా మేరకు ఇశ్రాయేలు ప్రజలను మోసగించాడు. ఆ మోసములో ఎప్పుడైతే పడ్డారో తెగులు వచ్చింది. 24,000 మంది కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మోసగించబడినటువంటి వారు శాపగ్రస్తులయ్యారు, నాశనమైపోయారు. అటు ఏదేను తోటలో, ఇక్కడగా రక్షణ మార్గం నడుస్తున్నటువంటి సంఘం సంఖ్యాకాండములో మోసగించబడి ఎంత నష్టపోయిందో మనం చూస్తున్నాం. అందుచేతనే ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ఆ రెండవ రాకడ సమయంలో, ఈ అంత్యకాలములో మునుపటి కంటే ఎక్కువగా మోసగించేటువంటి వారు తయారైపోతున్నారు. ఇప్పటికే యేసుక్రీస్తు నామము ధరించుకొని బైబిల్ పట్టుకొని అనేక రీతులుగా మోసాలు మోసపూరితమైన కార్యాలు, మోసపూరితమైన బోధలు, మోసపూరితమైనటువంటి అనేక ఈ లోకములో, క్రైస్తవ సమాజములు ఇప్పటికే నెలకొని ఉన్నవి. దయచేసి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు శిష్యులు అడిగిన ప్రశ్నకు ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అని అంటున్నాడు. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత మెడకుగా ఉండాలో పిల్లలు గమనించండి. ఈ చివరి దినాల్లో గనుక మనము అజాగ్రత్తగా ఉండి, అనాలోచనగా ఉండి మనము మోసానికి గురైతే గనుక ప్రియులారా, మరొక సిలువ లేదు, మరొక యజ్ఞము లేదు, మరొక బలి లేదు. శాశ్వతంగా శిక్షింపబడి నిత్య నరకాగ్నికి గురవుతాం. అందుచేతనే బహుజాగ్రత్త వహించాలి క్రైస్తవ సంఘమా, సమాజమా. మరి ఈ సందర్భముగా మనము మోసగించబడకుండా ఉండాలంటే ఈ సందర్భములో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 7 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తా. త్వరగా ఒక 7 మాటలు మనము ఈ చివరి దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవరి చేతను మోసగించబడకుండా ఉండాలంటే మనం తీసుకోవలసినటువంటి అనేకమైన జాగ్రత్తల్లో ఒక 7 విషయాలు మీ ఎదుట ఉంచాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రప్రథమంగా యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. 13:10. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానము చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. పిల్లలు వినండి, వినండి, వినండి. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. ఎవరిని గురించి? ఈ యెహెజ్కేలు పుస్తకములో 13వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించుచున్నటువంటి ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవేలాగూ చెప్పుము. ప్రియులారా, ప్రవక్తలుగా పిలవబడుతూ, అపోస్తలులుగా పిలవబడుతూ, ప్రవక్తలుగా పిలవబడుతూ ఏదో ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది, అభిషేకం ఉంది, ఏవో కార్యాలు చేస్తున్నాను నేనని చెప్పి ఈ రోజున లోపల చూస్తే ధనాపేక్ష, పేరు అపేక్ష, రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి అపేక్షలతో ఉండి దేవుని పేరు పెట్టుకొని అనేకులను మోసపుచ్చేవారు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. అందుచేతనే ఈ అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పిన మాట ఇది. ప్రియులారా, ఈ యెహెజ్కేలు 13:10 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు పేరు ప్రస్తావించి బైబిల్ చేత పట్టుకుని ఏవో కొన్ని కార్యాలు చేసి కొన్ని జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడితే గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. అందుచేతనే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త వహించాలి, మనల్ని మోసపుచ్చుతారు. నెంబర్ 1. అలాగనే రెండవది చూడండి, రెండవది రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 13 వరకు, 11 నుంచి 13 వరకు మనం చూస్తే, వారి నోళ్ళు గొంతుక తెరచిన సమాధి, నాలుగుతో మోసము చేదురు, పెదవుల కింద సర్ప విషమున్నది, నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు పాదములు పరిగెట్టుచున్నవి. ప్రియులారా, గమనించండి, ఈ రోమాపత్రిక 3వ అధ్యాయం 11 నుండి చూస్తే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెనకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు, మేలుచేవాడు లేడు, ఒకడు లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు. ప్రియులారా, గమనించండి, నాలుగుతో మోసం చేస్తారు, నోటి మాటలతో మోసం చేస్తారు. ఒకటి, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్త వేషం వేసుకొచ్చి మనుషులను మోసం చేయటం. రెండవది, దేవుని బిడ్డలారా, నాలుగుతో మోసం చేయటం, నోటి మాటల చేత ఎన్నో నైపుణ్యంతో కూడిన, జ్ఞానముతో కూడినటువంటి విచిత్రమైన మాటలు చెప్పి మనల్ని మోసం చేసేవాళ్ళు వస్తారు. ఇది రెండవది. అందుచేత ప్రతి మాటను కూడా నమ్మొద్దు. ప్రవక్త వేషం వేసుకొచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. అనేక రీతులుగా మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి మాటను కూడా నమ్మొద్దు.
ఈ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఇవి మోసపుచ్చేటువంటి మార్గాలు ఇవి. ఒకటి ప్రవక్త వేషము, రెండు నైపుణ్యముతో మాట్లాడే మాటల వలన, రెండవది. ఇక మూడవదిగా చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం, 15:33. మోసపోకుడి ప్రియులారా గమనించండి. ఇక మూడవదిగా చూస్తే దుష్ట సాంగత్యము. మనుషులలోనే, మన పరిసరాల్లో, మన చుట్టుపక్కల, మన సమీపంలో అనేక మంది మనకెంతో ఆకర్షణీయంగా, మన మనసుకు తగినట్లుగా కనిపించవచ్చు. ఎవరితో పడితే వారితో సాంగత్యం చేయొద్దు, సహవాసం చేయొద్దు. ఆ వ్యక్తి నువ్వు రక్షింపబడిన వ్యక్తివు కనుక, నువ్వు ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తివు కనుక ప్రార్థన పరులతో సాంగత్యం చేయి. అలాగే దేవునికి భయపడేవాడితో సాంగత్యం చేయి. దేవుని మార్గంలో జాగ్రత్తగా నడుచుకునే వారితో సాంగత్యం చేయి. ఇక్కడ వాక్యం చెబుతోంది, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది, తద్వారా నువ్వు మోసపోతావు. ఇక మూడవది, దుష్ట సాంగత్యం వలన మనం మోసపోతాం. మొదటిది అబద్ధ ప్రవక్త వలన, రెండు అబద్ధపు మాటల వలన, మూడు దుష్టులతో భక్తిహీనులతో మనం సాంగత్యం చేయటం వలన దుష్ట సాంగత్యం మనం మోసపుచ్చుతుంది. ఇది మూడవది. మనం జాగ్రత్త వహించాలి ఈ విషయాల్లో. ఇక నాలుగవదిగా మనం చూస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే మనం, గలతీ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమనే పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయును. ఇక్కడ గమనించాలి ఏమిటంటే, ముందే చెప్పాడు 7వ వచనములో, మోసపోకుడి. ఆ మోసపోవటం అనేది ఎలా జరుగుతుందో చెబుతున్నాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. అంటే మనుషుడు తాను విత్తిన దానిని బట్టే పంట కోస్తాడు. ఆ పంటను బట్టే అతడు దీవించబడటమా లేకపోతే మోసగించబడటం అనేది జరుగుతుంది. ఆ వివరణ 8వ వచనంలో ఇచ్చాడు. అది ఎలాగంటే, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోయును, ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. అంటే శరీరాన్ని బట్టి విత్తటం, ఆత్మను బట్టి విత్తటం. ఆత్మను బట్టి విత్తేవాడు నిత్యజీవ పంట, అతడు మోసగించబడ్డు. శరీరాన్ని బట్టి విత్తేవాడు ఆ శరీర సంబంధమైనటువంటి క్షయమైనటువంటి పంటను కోస్తాడు, అతడు మోసగించబడతాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక నాలుగవదిగా శరీరమును బట్టి, శరీరాన్ని ఆస్పదం చేసుకుని మనము ఏం విత్తుతున్నామో ఆ పంట కోసేవాడు మోసగించబడతాడు. అందుచేత ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక 5వది చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వది, యాకోబు రచించినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు. ప్రియులారా గమనించండి, ఇక్కడ
విషయాన్ని ముందు చెప్పాడు 15వ వచనంలో. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. అంటే మోసపోవటం అనేది ఎలా జరుగుతుందంటే, దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంట. ఏ వ్యక్తిలోనైనా దురాశ అనేది ప్రవేశించినప్పుడు ఈ దురాశకు లోనైన వాడు మోసగించబడతాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1:15-16 వచనాన్ని బట్టి దురాశ ద్వారా మనిషి మోసగించబడతాడు. ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఇక 5వది. ఇక 6వది చూస్తే ప్రియులారా చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే 1:22 వచనాన్ని చూస్తే 1:22 మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారు నయ్యుండుడి. వింటున్నారా? ఈ రోజున వాక్యం బోధించే వాళ్ళు సంఖ్య పెరిగిపోయింది, వాక్యం వినేవాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. టీవీల్లోనూ ఇంకా అనేక మాధ్యమాల్లోనూ, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, అనేకమైన వాటి విషయాలు బోధించే వాళ్ళ సంఖ్య దేశవ్యాప్తంగా, ప్రాంతవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బోధించే వారి సంఖ్య అధికమైపోయింది, వినేవారి సంఖ్య అధికమైపోయింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. వింటున్నారా? కేవలం మనం వినేవారిగా ఉంటే ఎవడ వచ్చి మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసపుచ్చుకున్న వ్యక్తి అయిపోతావు. అందుచేతనే కేవలం మనం వినేవారిగా మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని మన జీవితంలో, మన ప్రవర్తనలో కలిగి ఉండి మనము అనుసరించేవారిగా మనం ఉన్నప్పుడు మనం మోసగించబడం, మోసము నుండి మనం తప్పించుకుంటాం. ఇది 6వ విషయం. ప్రియులారా, ఇంకా 7వ విషయం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, మనము పాపము లేనివారని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. మనము పాపము లేని వారమని చెప్పి మనం చెప్పుకుంటే కనుక మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుచేతనే క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతతో, ఆయన నీతితో, ఆయన పవిత్రతతో, ఆయన యోగ్యతతో మనం పోల్చుకున్నప్పుడు మనం ఎంత పరిశుద్ధముగా ఉన్నానో ఆయన పరిశుద్ధతతో మన పరిశుద్ధత సాటి కాదు. అందుచేతనే ప్రతి ఒక్కరము కూడా ఆయన చెంతకు చేరినప్పుడు నేను బలహీననుని, నేను శరీరములో ఉన్నాను, నేను ఆదాము బిడ్డనని చెప్పి మర్చిపోవద్దు. దీన మనసు కలిగి, విధేయత కలిగి, నాలో యోగ్యత అది పరిమితి కలిగిందని చెప్పి, నా పరిశుద్ధత, నా పవిత్రత పరిమితి కలిగిందని చెప్పి, నేను మనిషిని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా గమనము కలిగి నిరంతరము ఆయన శిలువ దగ్గర, శిలువ రక్తము క్రిందకు వచ్చి, యేసుక్రీస్తు పాదముల దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ పాపము, దోషము ఒక పెద్ద ధూళిలాగా లేస్తున్నటువంటి ధూళిలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకమంతా కూడా పాపపు ధూళి, దుష్టత్వము, మోసము, అతిక్రమం అనేటువంటి ఈ యొక్క మురికి ఉన్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. మనకు తెలుసో తెలియకుండానో ఏదో ఒకటి మనల్ని తాగుతూ ఉంటుంది. అనుదినము, అనుక్షణము కూడా మనము ఆయన దగ్గర ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటూ మనం ఉండాలి. అలాగ ఉంటూ మన యాత్రను కొనసాగించాలి. అంతేగాని నేను పరిశుద్ధుడు, నేను నాలో ఏ పాపము లేదు, నేను పరిపూర్ణ అయిపోయాను, నేను గెలిచిపోయానని చెప్పి
అతిశయపడొద్దు. అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుంటాం. ఇంకొకటి వచ్చి మోసం చేయడం కాదు, మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అయిపోతాం. అందుచేత ఇటువంటి మోసపూరితమైనటువంటి స్థితి నుంచి మనం బయటపడాలి. 7 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించి మరి మన ద్వారా కానివ్వండి, మన క్రియల ద్వారా కానివ్వండి, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా కానివ్వండి, మన ప్రవర్తన ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానివ్వండి, లేదా దుష్టుని సంబంధం ద్వారా కానివ్వండి, మోసపూరితమైన భక్తుల ద్వారా కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, ఇతరుల మాటల ద్వారా కానివ్వండి, దేని ద్వారా కూడా మనము మోసపుచ్చకుండా, మోసగింపబడకుండా మనం జాగ్రత్త పడాలి. దానికోసం నిరంతరము కూడా ప్రభు పాదాలను ఆశ్రయిస్తూ ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని నిరంతరం కూడా మనం వింటూ, ధ్యానిస్తూ, చదువుతూ, ఆ ప్రకారం ప్రవర్తిస్తూ మనము జాగ్రత్త పడదాం. యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. మీ శిష్యులు మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెబుతూ 2వ రాకడకు, ఈ యుగాంతానికి సూచనలు ఏమని అడిగినప్పుడు మొట్టమొదటిగా ఎవడనూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకుందని చెప్పి హెచ్చరించారు. ఎంత అద్భుతమైన మాట. అవును నాయన, మానవ జాతి చరిత్ర చూసినప్పుడు ప్రప్రథమంగా మోసగించబడబట్టే ఇంత పాపము, దోషము, శాపము. అలాగే కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు కూడా మోసగించబడ్డారు, నష్టపోయారు. ఈ రోజున ఈ చివరి దినాల్లో మేము మోసగించబడకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడటానికి కొన్ని సూచనలు మాకు చేశారు. కృపగల తండ్రి, అట్టి జాగ్రత్తలు మేము వహిస్తూ యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి. అట్టి శక్తిని, అభిషేకమును, అట్టి సమర్పణను, అట్టి భక్తిని, ప్రార్థనను, పరిశుద్ధతను మా అందరికి దయచేయండి. మీరే దీవించమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో మీ కృపను, సమాధానము దయచేయమని సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ, ఇదిగో ఈ మానవ జాతిని జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా ప్రాంతాన్ని మీ చేతికి అప్పగిస్తాం. దీవించండి, కృపచూ పంపించమని లోకరక్షకుడు యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సన్నిధి, సహవాసం చేరువచ్చిన మనందరికీ, సమస్త పరిశుద్ధులందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దైవ సందేశాన్ని విని ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే బీసీఎఫ్ సంఘములు మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాయి. మరియు మా అడ్రస్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ మినిస్ట్రీస్, పేరంపేట రోడ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్ 9951759503. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.